నేను కొడితే మామూలుగా ఉండదు అని ఒకరంటే, దమ్ముంటే అసెంబ్లీకి రా చూసుకుందామని మరొకరంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మరోసారి పొలిటికల్ హీట్ రగిలింది. మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. గులాబీ దళపతి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పై మరోసారి గర్జించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను హస్తం పార్టీ సర్కార్ మోసం చేసిందని విమర్శించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఆయన జహీరాబాద్ బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పిన ఆయన కాంగ్రెస్ పార్టీపై వీర లెవెల్లో విరుచుకుపడ్డారు. తాను కొడితే మామూలుగా ఉండదని చెప్పుకొచ్చారు గులాబీ బాస్. ఇప్పటి వరకు తాను గంభీరంగా మౌనంగా చూస్తూ ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో పాటు సంక్షేమ పథకాలేవీ ప్రజలకు అందడం లేదన్నారు ఆయన. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాట్లేదు కదా. మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలపై అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్ లో పడుకుని గంభీరంగా చూస్తూ ఉన్నారంట అంటూ ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా ముగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 7 లక్షల కోట్ల అప్పులతో తమకు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అప్పగించిందన్నారు. ఇప్పుడు ఫామ్ హౌస్ లో ఉండి కేసీఆర్ సోది చెబుతున్నారని విమర్శించారు. అసెంబ్లీకి వస్తే లెక్కలన్నీ చెబుతామని చెప్పుకొచ్చారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. 14 నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్ లో వండుకొని గంభీరంగా చూస్తున్నాడు. ఎవరిని చూస్తున్నావా గంభీరంగా? ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి, ఫామ్ హౌస్ లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. కాంగ్రెస్ పార్టీపై సెటర్లు వేశారు కేసీఆర్. హస్తం పార్టీ వాళ్లు తమ పాలనపై పోలింగ్ పెడితే వాళ్లకంటే బీఆర్ఎస్కే ఎక్కువ ఓట్లు పడ్డాయని చెప్పారు. బీఆర్ఎస్కు 70% ఓట్లు వస్తే కాంగ్రెస్కు 30% ఓట్లు వచ్చాయన్నారు. ఇదే వాళ్ల పాలన తీరని ఎద్దేవా చేశారు గులాబీ బాస్. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా. ఇంకా వాళ్ళ బొంద తెలివికి నిన్న వాని పార్టీ మంది పెట్టలు అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసిరా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకి. వాడు పెట్టింది, మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అయితే ఈ పోల్ పైన సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రాఖీ సావంత్, సల్మాన్ ఖాన్ ను ఉదహరిస్తూ కేసీఆర్ అండ్ కోపై విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంట. టిక్ టాక్లో 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు, కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను. నేను అడగదలుచుకున్నా, ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు, రాఖీ సావంత్కు కూడా టిక్ టాక్లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి. అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అనేవారని అనుకుంటారా? ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకున్న చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ టాక్లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది. ఇక తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగినట్లు తెలుస్తోంది. 2 ప్రధాన పార్టీల మధ్య పరస్పర మాటల దాడి పెరుగుతోంది.